ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరిచూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక జూన్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు. కాస్త జన్మశని ఉన్నాడు, దానివల్ల మరి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే పర్వాలేదు. జూన్ మాసంలో ఈ రాశి వారికి జన్మంలో శని ఉన్నప్పటికీ, మీనరాశి ఉన్నప్పటికీ పంచమ స్థానంలో గురు ప్రవేశం, కొంత విచక్షణ జ్ఞానం బాగా ఉంటుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది, పెద్దల మాట విలన్న ఆలోచన బాగా ఉంటుంది. అలాగే కుజుడు కొంత నష్టాన్ని కలిగించిన బుధుడు యోగాన్ని కలిగిస్తాడు, కుటుంబపరమైన పరీక్ష అనుకూలత కలిగిస్తాడు. అలాగే శుక్రుడు వల్ల ఈ నీట్ పరీక్ష రాసే వారికి కూడా మంచి విజయం ప్రాప్తించుకునే అవకాశాలు, సెట్ పరీక్షల్లో లాభాలు, ఐసెట్ ఇంటర్ సెట్ పరీక్షలు కానివ్వండి, అలాగే ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమాట్ పరీక్షల్లో కూడా లాభం ఉంది. అయితే మొదటి వారంలో మంచి లాభాలు ఉన్నాయి. మరి రెండో వారంలో, మూడో వారం మొదటి 4 రోజులు నష్టాలు ఉన్నాయి. అంటే ఒక 11 రోజుల మధ్యలో మీకు గందరగోళ పరిస్థితి. రెండో వారం పూర్తిగా నష్టమే ఉంది. తొందరపాటుతనం, మద్యపాన సేవనం, దుర్మార్గులతో మీకు సావాసం, జుగుప్సాగన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడం, అనవసరంగా వస్తువుల్ని అమ్మడం కొనుగోలు చేయడం, సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసి నష్టపోవడం, తప్పుడు మార్గంలో వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, మద్యపాన సేవనం వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది. మీ వల్ల ఇంకొకరికి మరణం కలిగే అవకాశం ఉంది. జాగ్రత్త. ఏమండి ఇలాంటి మాట చెప్తారు మీరు? ఒక ఆయన బాగుందని చెప్పాడు, మీకేమొచ్చదు, జ్యోతిష్యం రాదు నీకు, ఆయన బాగా చదువుకున్న ఆయన బాగా చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? నీకు డబ్బులు బాగా వస్తాయి, అంత శుభవార్తలు వింటారు, కుటుంబంలో అనుకూలత ఉంటుంది. అన్ని రోజులు బాగుంటే ఇలాంటివి జరుగుతున్నాయి మనకి. హైవే మీద ఇతరత్ర మీద ఎందుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి? తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు బాగా మందు కొట్టారు, పరీక్షలు చేస్తే ఏదో 360 డిగ్రీలు 365 పాయింట్ వచ్చింది, బ్రీత్ ఎనలైజ్ చేస్తే అని చెప్పేసి ఎందుకు వస్తాయి ఇవన్నీ? మేము చెప్పేవి ఇవే. అంటే ఈ జాతకంలో ఈ రాశి వారికి ప్రమాదం జరిగే అవకాశం చెప్తున్నాను నేను. రోడ్డు మీద జరిగేటువంటి ప్రతి ప్రమాదాలని ఈ రాశికి అంటగట్టట్లా. ఈ రాశి వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. ఆ మాట చెప్పడానికి నష్టం ఎందుకు, భయం ఎందుకు? బాబు నువ్వు మందు కొడితే చస్తావురా అని చెప్తున్నాను నేను. సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ లేని ప్రయాణం, 160 180 స్పీడు నష్టాన్ని కలిగిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్ళడం, ఈ అక్రమ సంబంధాలు ఎందుకు? ఇంట్లో పెళ్ళా ఉంది, ఇంట్లో మొగుడు ఉన్నాడుగా, అక్రమ సంబంధాలు ఎందుకు? దానివల్ల ప్రమాదం ఉంటుంది. ఇవేం చెప్పేది ఇదే. మీరు జరుగుతున్నటువంటి ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ మనసులో ఉందిగా, మనస్సాక్షి ఉందిగా, దాన్ని అడగండి చెప్తుంది. అంతప్ప మీకు జ్యోతికం రాదు, జాతకాలు చెప్పడం రాదు, భయపెడుతున్నారు, మనుషులు మీ వైపు తిప్పుకుంటున్నారు,
మాకేం వస్తుంది మిమ్మల్ని తిప్పుకుంటే మా వైపు రాజకీయ నాయకుడినా లేదా సినిమా హీరోనా, మీరు నా టికెట్లు బుక్ చేసుకుంటే నాకు మంచి రేట్ వస్తుందని చెప్పేసి, లేదా 4 ఓట్లు ఇస్తారా నాకేమన్నా. ఆలోచించండి కొద్దిగా. తొందరపాటి మాటలు కమెంట్ చేస్తే సమాధానం నా దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తుంది. ఎవరిని ఉపేక్షించను నేను. నా ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మాట్లాడేవాడిని వదిలిపెట్టాను. నా ధర్మం కంటే గొప్పది ఇంకోటని అంగీకరించను. ఇది క్లారిటీ. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. అందరు మంచిదే, అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను నేను. నన్ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేవాడిని కాదు నేను. సరే, మన విషయం ఎందుకు, సొంత డబ్బా కొట్టుకునేది. కానీ ఇక్కడ జాతక ప్రకారం 2వ వారం మీకు 3వ వారంలో మొదటి 4 రోజులు బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దలను ఎదిరించి చేసి ఏ పని మీకు నష్టాన్ని కలిగిస్తుంది, ప్రతి పని మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అదే మరి 4వ వారంలో మీకు శుభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్. మొదటి వారంలో కూడా లాభాలు ఉన్నాయి. సంతాన యోగం ఉంది. వ్యాపారపరంగా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో 1వ వారం బాగుంది. 4వ వారం బాగుంది. 2వ వారంలో తప్పుడు మార్గంలో వెళ్ళడం, లంచాలు ఇవ్వడం, లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, పై అధికారులతో గొడవ, కంపెనీ మారాలనుకోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద మారవచ్చు, లేదా ఫైర్ అవ్వచ్చు, ఇంట్లో అగ్ని ప్రమాదం జరగవచ్చు. బయట ఎక్కడన్నా రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. ఈ విద్యుత్ మోటార్ల వల్ల ప్రమాదం పొందే అవకాశాలు, పశువులకి ప్రమాదం, పిడుగులు పడే అవకాశం ఉంది. 2వ వారంలో 3వ వారంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టకండి. అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. 4వ వారంలో మంచి లాభం ఉంది. ఫైనాన్స్ వ్యాపారం బాగుంది. చిట్ ఫండ్ వ్యాపారం బాగుంది. సినిమా వ్యాపారంలో కూడా అనుకూలత ఉంటుంది. 1-4 వారాల్లో చిత్రాన్ని విడుదల చేయండి. చిత్ర నిర్మాణం ప్రారంభం చేయండి. సంగీత, నృత్య కళాకారులకి, దర్శకులకి, నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా 1-4 వారాలు లాభం ఉంది. శుభయోగం ఉంది. ధనయోగం ఉంది. ఐశ్వర్యం ఉంది. ఇల్లు కొనే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. స్వదేశంలో విద్యాభివృద్ధి ఉంది. ఉద్యోగ ప్రాప్తి ఉంది. అనుకుజోడికి ఉద్యోగంలో బదిలీలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. ఇంట్లో వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహ యోగ్యత ఉంది. బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మొదటి వారం 4వ వారం లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన ప్రయాణాలు ఉన్నాయి. తీర్థయాత్ర సేవన ఉంటుంది. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతులకి పూలు పడుకురాలు పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా లాభాలు ఉన్నాయి. కుటుంబపరంగా ప్రశాంతమైన జీవనం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది. 2వ వారంలో పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. అప్రమత్తంగా ఉండండి. అలాగే మత్స్యకారులు కూడా 2వ వారంలో సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. 1వ వారం 4వ వారంలో మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి 1వ వారం 4వ వారం శుభయోగాలు. 2వ వారం 3వ వారంలో కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదేమైనా 1 వల్ల బాగుంది కాబట్టి తప్పకుండా ఈ వారంలో మీకు ఇతర గ్రహాల యొక్క శుభయోగాలు బలంగా ఉన్నాయి. కథ గురుడు కూడా యోగవంతుడు అవుతున్నాడు కనుక శుభమే, ఆనందమే కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల వైపు వెళ్ళకండి. అలాగే విద్యను అశ్రద్ధ చేయకండి. కాస్త వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. దుష్టులకి దూరంగా ఉండండి. మద్యపాన సేవన చేయకపోవడం మంచిది అన్న విషయాన్ని గమనించండి. ఏదేమైనా ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్యాలు, ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.